మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా అడిగారు. బెంగళూరు ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఉందని అడగ్గా 30 ఎకరాలకు పైనే ఉందని లోకేష్ బదులిచ్చారు. అన్ని ఎకరాల్లోనా అంటూ అమిత్ షా ఆశ్చర్యపోయారు. జగన్ కు ఇంకా హైదరాబాద్తో పాటు తాడేపల్లి, ఇడుపులపాయలోనూ ప్యాలెస్లు ఉన్నాయని లోకేష్ వివరించారు. విశాఖలోనూ 500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేష్ పేర్కొనగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టింది కదా అని అమిత్ షా అన్నారు. నిక్షేపంగా ఉన్న పాత పర్యాటక శాఖ కాటేజీలను కూల్చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ ప్యాలెస్లు కట్టారు. ఎన్జీటీ ఈ భవనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్ల జరిమానా వేసింది. భారం ఇప్పుడు ఈ ప్రభుత్వంపై పడిందని వివరించారు. ఆ జరిమానా కట్టేశారా అని అమిత్ షా ప్రశ్నించగా ఇంకా లేదని లోకేష్ బదులిచ్చారు. ఎన్జీటీకి ఆ డబ్బు ఎప్పటికైనా కట్టాల్సిందేనని, ఎన్జీటీ నిబంధనలు కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ ప్రజల్లో తిరుగుతున్నారని అమిత్ షా ప్రశ్నించగా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వస్తున్నారని, ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేష్ తదితరులు అమిత్ షాకు వివరించారు.